అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు రాసిన మనోబల్ కే ధని అనే పుస్తకంలోంచి తీసుకున్నది. తన జీవితంలో ఎదురైన ఒక పెద్ద విషాదాన్ని లక్షలాది మందికి వెలుగు చూపే దీపంగా ఎలా మార్చుకున్నారో అదే డాక్టర్ సుబోధ్ రాయ్ గారి జీవిత ప్రయాణం. సరే, ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మనమొక 6 భాగాలుగా చూద్దాం. ఆయన బాల్యంలో ఎదుర్కొన్న చీకటి నుంచి లక్షలాది మందికి ఎలా ఒక వెలుగులా మారారో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అయితే ఈ కథ ఏ గొప్ప విజయంతోనూ మొదలవ్వదు. ఒక చిన్న పిల్లాడి ప్రపంచాన్ని ఒక్కసారిగా చీకట్లోకి నెట్టేసిన ఒక భయంకరమైన అనారోగ్యంతో మొదలవుతుంది. అమ్మా, నువ్వెక్కడున్నావ్? నాకేం కనపడట్లేదు, అంతా చీకటిగా ఉంది. ఊహించుకోండి, ఈ మాటలు వింటుంటేనే గుండె తరుక్కుపోతుంది కదా. తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్న ఒక చిన్న పిల్లాడు తన పక్కనే కూర్చున్న తల్లిని కూడా చూడలేకపోతున్నానని గ్రహించినప్పుడు వచ్చిన ఆవేదన ఇది. ఒక్క క్షణంలో అతని ప్రపంచమంతా చీకటిమయమైపోయింది. ఎన్నో టెస్ట్లు చేశారు. చివరికి డాక్టర్లు ఆ చేదు నిజాన్ని చెప్పారు. బాబు కంటి నరాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇక చూపు రావడం అసాధ్యమని తేల్చేశారు. ఆ వార్త వినగానే ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. తమ ఇంటి దీపం ఆరిపోయిందని వాళ్లు ఎంతగానో కుమిలిపోయారు. కాని ఆ తండ్రి మాత్రం ఆశ వదులుకోలేదు. ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా లేడు. ఏదో ఒక అద్భుతం జరగకపోతుందా, తన కొడుక్కి మళ్లీ చూపురాదా అని ఓ చిన్న ఆశతో వెతుకులాట మొదలుపెట్టాడు. ఇక్కడే కథ ఒక చాలా ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. చూపు కోసం మొదలుపెట్టిన ఆ అన్వేషణ మామూలు కంటి చూపు కంటే ఎంతో గొప్పదైన ఒక ఆవిష్కరణకు దారితీసింది. అదేంటో చూద్దాం. వాళ్లు ఎక్కడికి వెళ్లలేదో చెప్పండి. పేరున్న డాక్టర్ల దగ్గరనుంచి ఎక్కడో అడవుల్లో ఉండే సాధువుల వరకు అందర్నీ కలిశారు. అయినా ఆ పిల్లాడి ప్రపంచంలో చీకటి మాత్రం తొలగిపోలేదు. తండ్రిలో ఆశలు మెల్లమెల్లగా సన్నగిల్లుతున్నా ప్రయత్నం మాత్రం ఆపలేదు. అలా వెతుకుతున్న వాళ్లకి ఒకరోజు ఒక సాధువు తారసపడ్డారు. ఆయన మిగతా వాళ్లలా మంత్రాలతో, మాయలతో నయం చేస్తానని చెప్పలేదు. బదులుగా ఆ పిల్లాడి జీవితాన్నే మార్చేసే ఒక ప్రశ్న వేశారు. ఆయనడిగారు, నాయనా, నీకు మరో నిజమైన కన్నుందని నీకు తెలీదా అని. ఆ సాధువు చెప్పిన బోధన సారాంశమిదేనన్మాట. నిజమైన చూపు కళ్లతో రాదు, జ్ఞానంతో వస్తుంది. ఆయనింకా ఇలా అన్నారు, బయట కనిపించే ఈ కళ్ళని ఏదైనా జబ్బు వచ్చి లాక్కెళ్లొచ్చు, కాని జ్ఞానం, తెలివితేటలు అనే లోపలి కన్నుంది చూడు, అది శాశ్వతం. దాన్ని ఏ జబ్బు కూడా నీనుంచి లాక్కోలేదు. ఆ మాటలు ఆ పిల్లాడిలో ఒక నిప్పు కణాన్ని రాజేశాయి. అతనిలో ఉన్న నిరాశనంతా చెదరని సంకల్పంగా మార్చేశాయి. సో ఇక్కడ మనకు 2 రకాల చూపుల మధ్య తేడా స్పష్టంగా తెలుస్తోంది. ఒకటి బయటి చూపు, ఇది జబ్బుల పాలవ్వచ్చు, పోవచ్చు. రెండోది లోపలి చూపు, అంటే అంతరదృష్టి. ఇది జ్ఞానాన్ని, నిజాన్ని చూస్తుంది. ఇది ఎప్పటికీ మనతోనే ఉంటుంది, మన ప్రయత్నంతో ఇంకా పెరుగుతుంది. ఇంటికి తిరిగొచ్చే దారిలో ఆ పిల్లాడు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఒక సంకల్పం చేసుకున్నాడు. వెంటనే వాళ్ళమ్మతో ఇలా అన్నాడు, అమ్మా, నన్ను బడిలో చేర్పించు. నేను బాగా చదువుకొని పెద్ద పండితుణ్ణవుతాను. ఆ మాటల్లో ఎక్కడా నిరాశలేదు, కేవలం అచంచలమైన ఆత్మవిశ్వాసం మాత్రమే ఉంది. ఆ కొత్త సంకల్పమే ఆయుధంగా ఆ పిల్లాడు, అంటే మన సుబోధ్ రాయ్, అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తే ఒక అద్భుతమైన విద్యాప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అతని చదువు చూస్తే అతని సంకల్పం ఎంత బలమైందో మనకర్థమవుతోంది. 1919లో కలకత్తా అంధుల పాఠశాలలో చేరాడు. అక్కడ తన పట్టుదల, అంకితభావంతో అందరికంటే ముందున్నాడు. అక్కడితో ఆగకుండా ఆ రోజుల్లోనే ఎంతో పేరున్న ప్రెసిడెన్సీ కాలేజీలో కళ్ళున్న స్టూడెంట్స్తో పోటీ పడి మరీ ఆనర్స్లో డిగ్రీ సంపాదించాడు. కాని అసలు విషయం ఇక్కడే ఉంది. అతని ప్రయాణం అక్కడితో ఆగలేదు. అతను జస్ట్ పాస్ అవడమే కాదు, ఏకంగా కలకత్తా యూనివర్సిటీ మొత్తానికే ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఆలోచించండి, ఇది కేవలం తెలివితేటల విజయం కాదు, ఏకాగ్రతతో వినడం, జ్ఞాపకశక్తిని పెంచుకోవడం లాంటి వాటితో సాధించిన విజయం. ఆ సాధువు చెప్పిన అంతర్దృష్టి ఎంత పవర్ఫుల్లో ప్రపంచానికి రుజువు చేశాడు. సుబోధ్ రాయ్ సాధించిన ఈ అసాధారణ విజయం అప్పటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి కంటపడింది. ఆయన వెంటనే గ్రహించారు, సుబోధ్ విజయం కేవలం అతని ఒక్కడిది కాదు,
ఇది వేల మందికి స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప విషయమని. సుబోధ్ రాయ్లో ఆయన ఒక ఆశాకిరణాన్ని చూశారన్నమాట. సరే, డాక్టర్ రాయ్ తన పర్సనల్ సక్సెస్ని తనలాంటి వాళ్లకు సేవ చేసే ఒక పెద్ద మిషన్గా ఎలా మార్చారో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రయాణంలో ఫారిన్ ట్రిప్ చాలా కీలకం. 1947లో యూనివర్సిటీయే అతన్ని అమెరికా, యూరప్కి పంపింది. ఎందుకంటే అక్కడ దృష్టిలోపం ఉన్నవాళ్లకి ఎలాంటి ఆధునిక పద్ధతుల్లో చదువు చెప్తున్నారో నేర్చుకోడానికి. అక్కడే ఇంగ్లాండ్లో తన ఆశయానికి జీవితాంతం తోడుగా నిలిచిన గ్వెండోలిన్ని కలిసి పెళ్లి చేసుకున్నాడు. అతను ఇండియాకి తిరిగొచ్చింది ఉత్త డిగ్రీలతో కాదు, మన దేశంలో అంధుల విద్యలో ఒక విప్లవం తీసుకురావాలనే ఒక పక్కా ప్లాన్తో. అనుకున్నదే తడవుగా తన ప్లాన్ని నిజం చేస్తూ ఆల్ ఇండియా లైట్ హౌస్ ఫర్ ద బ్లైండ్ అనే ఒక గొప్ప సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ లక్ష్యం చాలా సింపుల్. దేశంలో దృష్టిలోపమున్న ప్రతి ఒక్కరికీ చదువు, వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడటానికి కావలసిన నైపుణ్యాలు, అన్నింటికన్నా ముఖ్యంగా ఒక ఆశను, భరోసాని ఇవ్వడం. ఇక చివరిగా డాక్టర్ రాయ్ గారి జీవితం, ఆయన చేసిన పనులు ఎలాంటి శాశ్వతమైన ముద్ర వేశాయో ఒకసారి చూద్దాం. డాక్టర్ రాయ్ గారి లెగసీ అంటే ఆయన కట్టిన ఆ ఒక్క సంస్థ మాత్రమే కాదు, ఆయన బతికిన విధానంలోనే ఉంది. ఆయన బ్రెయిలీ లిపిలో అలాగే వినడం ద్వారా 2 విధాలుగా నేర్చుకోవడంలో మాస్టర్ అయిపోయాడు. జీవితంలో ప్రతి క్షణాన్ని, ఒంట్లో ఉన్న ప్రతి శక్తి కణాన్ని వృధా చేయకుండా ప్రొడక్టివ్గా వాడుకోవాలనేది ఆయన ఫిలాసఫీ. అంతేకాదు, అంధత్వం వల్ల వచ్చే సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై ప్రాక్టికల్ గైడ్స్ అంటే పుస్తకాలు కూడా రాశాడు. కానీ వీటన్నింటికన్నా ఆయన మనకిచ్చిన గొప్ప కానుకేదైనా ఉందంటే అది ఆయన జీవితమే. తలుచుకుంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయొచ్చు అని బతికి చూపించారు. చివరిగా ఆయన జీవితం మనకు చెప్పే సత్యం ఒక్కటే: నిజమైన అంధత్వం కళ్ళు లేకపోవడం కాదు, సంకల్పం లేకపోవడం. ఎంత అద్భుతమైన మాట కదా ఇది! మనకున్న పరిమితుల గురించి మళ్లీ ఆలోచించుకునేలా చేస్తుంది. మన లోపలున్న అసలైన శక్తిని వెలికితీయమని సవాల్ విసురుతుంది. నిజమైన చూపు బయట కాదు, మన లోపల నుంచే మొదలవుతుందని డాక్టర్ రాయ్ జీవితం మనందరికీ నేర్పిన గొప్ప పాఠం.